హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పాలినామియల్స్ చాప్టర్లోని ఎక్సైజ్ 3.4లోని ఫస్ట్ బిట్లోని సెకండ్ సబ్ ప్రాబ్లం మరియు థర్డ్ సబ్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డివైడ్ ద పాలినామియల్ p of x బై ద పాలినామియల్ g of x అండ్ ఫైండ్ ద కోఎఫిషియంట్ అండ్ ద రిమైండర్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ సెకండ్ సబ్ ప్రాబ్లం ఏంటంటే p of x ఈక్వల్ టు x పవర్ 4 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5, g of x ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ x. థర్డ్ సబ్ ప్రాబ్లం ఏంటంటే x పవర్ 4 మైనస్ 5x ప్లస్ 6, g of x ఎంత అంటే 2 మైనస్ x స్క్వేర్. సో ఫస్ట్ సెకండ్ సబ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. p of x ఈక్వల్ టు given that p of x ఈక్వల్ టు ఎంత అంటే x పవర్ 4 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5. అదేవిధంగా g of x ఎంత అంటే x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ x. ఓకే, ఇప్పుడు g of x ఆర్డర్లో రాద్దాము. అంటే డిగ్రీ బేస్ మీద అంటే x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1. ఓకే, సీక్వెన్స్ రాసిన. ఇప్పుడు డివిజన్ అల్గోరిథం చేద్దాము. చేసి కోఎఫిషియంట్ని రిమైండర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. x పవర్ 4 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5. ఓకే, డన్. ఇక్కడ డివిడెంట్ రాసేసిన. ఇప్పుడు డివైజర్ రాస్తున్నా. x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1. ఓకే, డన్. ఇప్పుడు డివిడెంట్ని డివైజర్తో డివైడ్ చేద్దాము. ఇక్కడ హైయెస్ట్ పవర్ x పవర్ 4, ఇక్కడ హైయెస్ట్ పవర్ x స్క్వేర్ చేస్తే స్క్వేర్ ఇక్కడ పవర్ 4 క్యాన్సిల్ అయితే ఇంకా స్క్వేర్ మిగులుద్ది. సో ఈ స్క్వేర్ ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఈ స్క్వేర్ని ఎక్స్ స్క్వేర్ని ఈ మొత్తం టర్మ్తో మల్టిప్లై చేస్తున్నా. మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ని ఇక్కడ రాస్తున్నాను. సో ఈ మల్టిప్లికేషన్ ఇక్కడ చేస్తున్నా. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఈ టర్మ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, డన్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ పవర్ 4 క్యాన్సల్. ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఎక్స్ క్యూబ్ లేదు, డినామినేటర్లో ఎక్స్ క్యూబ్ వచ్చింది. అది కూడా ఇక్కడ ప్లస్ ఎక్స్ క్యూబ్ కాబట్టి డినామినేటర్లో ఎక్స్ క్యూబ్ యాస్టేజ్ రాస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మైనస్ 3x స్క్వేర్, ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్. ఓకే, అదేవిధంగా ఇక్కడ 4x ప్లస్ 5. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ హైయెస్ట్ టర్మ్ ఎక్స్ క్యూబ్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఇప్పుడు ఎక్స్ క్యూబ్ని ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే ఎక్స్ అనే టర్మ్ రిమైండ్ అయింది. మైనస్ ఎక్స్ ఇక్కడ రాసిన, సారీ మైనస్ ఎక్స్ కాదు ప్లస్ ఎక్స్, ప్లస్ ఎక్స్. సో ఇప్పుడు ఈ ఎక్స్ని ఈ మొత్తం టర్మ్తో మల్టిప్లై చేస్తున్నా. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్, ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ ప్లస్ 1 ప్లస్ ఎక్స్. సో ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. సో ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్. అంటే సైన్ చేంజ్ చేస్తున్నా. ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్. ఇక్కడ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ టర్మ్ ఏంటంటే ప్లస్ 4x మైనస్ ఎక్స్ ప్లస్ 3x ప్లస్ 5 యాస్టేజ్. ఓకే, డన్, రాసేసిన. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ హైయెస్ట్ టర్మ్ ఎంత ఉందంటే మైనస్ 3x స్క్వేర్ ఉంది. ఇక్కడ డివైజర్లో ఎంత ఉందంటే ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తున్నా. సో ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయింది. మనకు రెస్ట్ ఆఫ్ ద టర్మ్ ఎంత వస్తుందంటే మైనస్ 3. ఇప్పుడు ఈ మైనస్ త్రీని మొత్తం టర్మ్తో మల్టిప్లై చేస్తున్నా. మొత్తం టర్మ్తో మల్టిప్లై చేస్తే మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 చేస్తే మైనస్ 3x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3. ఈ టర్మ్ని రీప్లేస్ చేస్తున్నా. మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 3.
సో ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్. ఓకే డన్. ఇప్పుడు మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ క్యాన్సిల్, ప్లస్ 3x మైనస్ 3x క్యాన్సిల్, 5 ప్లస్ 3 8, 5 ప్లస్ 3 8. ఓకే, ఇక్కడ ఏమడిగారు? క్వశ్చన్ ఎంత అంటే, సారీ ఇక్కడ 3తో మల్టిప్లై చేసినాం కదా, -3 తోటి. ఇక్కడ క్యాన్సిలేషన్ చేసి -3 వచ్చింది కదా. ఏంటంటే ఈ టర్మ్, ఇక్కడ హైయెస్ట్ టర్మ్ -3x స్క్వేర్ బై x స్క్వేర్తో చేస్తే మనకి ఇక్కడ రెస్ట్ ఆఫ్ ది టర్మ్ ఎంత వచ్చిందంటే -3 వచ్చింది. ఆ -3ని ఈ మొత్తం టర్మ్తో మల్టిప్లై చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన. నేను ఇక్కడ -3 రాయడం మర్చిపోయినా. ఓకే డన్. ఇప్పుడు కోఎఫిషియంట్ ఎంత అంటే x స్క్వేర్ ప్లస్ x -3. రిమైండర్ ఎంత అంటే 8. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాము. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే p of x ఈక్వల్ టు x పవర్ 4 మైనస్ 5x ప్లస్ 6. అదేవిధంగా g of x ఈక్వల్ టు 2 మైనస్ x స్క్వేర్. సో ఇప్పుడు g of xని సీక్వెన్స్లో రాద్దాము. మైనస్ x స్క్వేర్ ప్లస్ 2. ఓకే, ఇప్పుడు p of xని g of xతో డివైడ్ చేయాలి. డివిజన్ ఆల్గరిథం డైరెక్ట్ చేసేద్దాము. x పవర్ 4, ఇక్కడ x క్యూబ్ లేదు, x స్క్వేర్ లేదు. సో -5x డైరెక్ట్ చేసేద్దాం ప్లస్ 6. డన్. -x స్క్వేర్ ప్లస్ 2. సో ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్ టర్మ్ x పవర్ 4, ఇక్కడ x స్క్వేర్, వీటిని డివైడ్ చేద్దాము. సో x పవర్ 4ని -x స్క్వేర్తో డివైడ్ చేస్తున్నా. రెస్ట్ ఆఫ్ ద టర్మ్ ఎంత ఉందంటే -x స్క్వేర్, ఎందుకంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2 క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా 2 రిమైన్ అయింది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆ మైనస్ ఇక్కడ రాసిన. ఓకే, ఈ -2ని ఈ మొత్తంతో మల్టిప్లై చేస్తున్నా. -x స్క్వేర్ని ఈ మొత్తంతో మల్టిప్లై చేస్తున్నా. -x స్క్వేర్ ప్లస్ 2 చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్, x పవర్ 4 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ x స్క్వేర్ ఇంటూ 2x స్క్వేర్. ఓకే డన్. ఈ టర్మ్ని ఇక్కడ రాస్తున్నాను. x పవర్ 4 మైనస్ 2x స్క్వేర్. ఓకే డన్. ఇక్కడ మనకు క్యాన్సిలేషన్ పోను ఇక్కడ ఏ వాల్యూ వచ్చిందంటే x స్క్వేర్ వచ్చింది, -x స్క్వేర్. డన్. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఉంది కాబట్టి ప్లస్, సైన్ చేంజెస్ చేసేసిన. ప్లస్ x పవర్ 4 -x పవర్ 4 క్యాన్సిల్. ఇక్కడ మనకి ఇంకా ఏం టర్మ్ మిలిగి ఉందంటే 2x స్క్వేర్. ఇక్కడ x స్క్వేర్ లేదు ఇక్కడ పైన ఉన్న వాల్యూస్లో. సో 2x స్క్వేర్ -5x నెక్స్ట్ టర్మ్ ప్లస్ 6. ఓకే డన్. ఇప్పుడు నెక్స్ట్ 2x స్క్వేర్ ఇక్కడ ఉంది, ఇక్కడ -x స్క్వేర్ ఉంది హైయెస్ట్ టర్మ్. ఈ రెండింటితో డివైడ్ చేద్దాము. 2x స్క్వేర్ బై ఇక్కడ -x స్క్వేర్ ఉంది, x స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు మనకు రెస్ట్ ఆఫ్ ద టర్మ్ ఏమొచ్చిందంటే మైనస్ ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఈ -2ని ఇక్కడ డివైజర్తో మల్టిప్లై చేద్దాము. -x స్క్వేర్ ప్లస్ 2. సో ఇక్కడ మనకి -2 వచ్చింది కదా, ఆ -2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకే డన్. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రీప్లేస్ చేసేసిన ఇక్కడ. డన్. సో ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే -2 ఇంటూ -x స్క్వేర్ 2x స్క్వేర్, -2 ఇంటూ -2 అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 2 = 4. ఓకే, సో 2x స్క్వేర్ -4. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఉంది కాబట్టి ప్లస్. సో ప్లస్ 2x స్క్వేర్ -2x స్క్వేర్ క్యాన్సిల్. -5x 6 ప్లస్ 4 ప్లస్ 10. ఓకే డన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కోఎఫిషియంట్ ఎంత అంటే -x స్క్వేర్ -2. రిమైండర్ ఎంత అంటే -5x ప్లస్ 10. ఓకే, ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.